హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్కు వరద కొనసాగుతోంది. బంజారా, పికెట్, కుకుట్పల్లి, బల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద చేరుతోంది. హుస్సేన్ సాగర్కు ఇన్ఫ్లో 315 క్యూసెక్లకు ఉంది. నిన్నటితో పోలిస్తే ఇన్ఫ్లో తగ్గింది. అవుట్ఫ్లో మాత్రం 820 క్యూసెక్లుగా ఉంది. హుస్సేన్ సాగర్లోకి చేరుతున్న నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లుగా ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. హుస్సేన్ సాగర్ నుంచి డీటెయిల్స్ అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, హుస్సేన్ సాగర్ దగ్గర వరద ప్రవాహం ఎలా సాగుతోంది? చంద్రిక, గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకి హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. సో ప్రజెంట్ నేను హుస్సేన్ సాగర్ నుండి బయటికి వెళ్తున్నటువంటి వాటర్ దగ్గర ఉన్నాము. తూముల ద్వారా ఇక్కడ నుండి బయటికి పంపిస్తున్నారు వాటర్ని. సో మనకి మెయిన్గా సిటీలో గత 2-3 రోజులుగా ఒక భారీ వర్షం అయితే ఇక్కడ నమోదు కాలేదు, కానీ ఒక చిరుజల్లులతో పాటు ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. సో దీంతో మనకి పైన ఉన్నటువంటి ముఖ్యంగా ఈ హుస్సేన్ సాగర్లోకి 4 నాలాల నుండి వాటర్ చేరుకుంటుంది. ఇక ఈ నాలాలు కనుక మనం చూస్తే బంజారా నాలా నుంచి తర్వాత పికెట్ నాలా, తర్వాత కుకట్పల్లి నాలా, బుల్కాపూర్ నాలా, సో ఈ 4 నాలాల నుంచే ఎక్కువగా వరద నీరు అనేది ఈ వర్షం నీరుతో పాటు కొన్ని ఈ నాలాల ద్వారా వచ్చే రెగ్యులర్గా వచ్చే ఆ వాటర్తో పూర్తిగా కూడా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకుంటుంది. సో వచ్చిన వాటర్ని వచ్చినట్టే కిందికి తూముల ద్వారా విడుదల చేస్తున్నారు. ఇక మనకు అధికారులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మాత్రం ఇంకా ఇంత వరద వచ్చినా కూడా సో హుస్సేన్ సాగర్కు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం ఉండదు. సో వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నామంటూ కూడా చెప్పారు. ఇక నిన్నటితో పోలిస్తే మాత్రం ఇన్ఫ్లో మాత్రం కొంత తగ్గింది. ఇక అవుట్లో కూడా దాదాపు 800 క్యూసెక్ల పైగా కూడా ఈ నీటిని అంతా కూడా దిగువకు, అంటే మనకి ఇక్కడ నుండి కింద దోమలగూడ అండ్ దోమలగూడ నుంచి అటు కిందికి బర్కత్పూర, తర్వాత గోల్నాక మీదుగా అంబర్పేట, గోల్నాక మీదుగా అటు మూసీలో కలుస్తుంది. సో ఎక్కువగా కనుక మళ్ళీ వర్షం కురిస్తే సో ఈ తుమ్ముల ద్వారా ఇంకా వరద పెరిగితే మాత్రం ఈ కింద ఉన్నటువంటి ఏదైతే దోమలగూడ కానీ అటు అంబర్పేట, గోల్నాక, బర్కత్పూర, సో సబర్మతి నగర్, సో ఇట్లా కొన్ని 2-3 నగరాలు ఉన్నాయి. అందులో ఆయా ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు అధికారులు. సో వరద ఎక్కువగా అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ వారిని అలర్ట్ చేస్తామంటూ కూడా చెప్పారు. ఇక హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం మాత్రం మనకి 512.41 మీటర్లుగా చెప్తున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక చూస్తే 513.41 మీటర్లుగా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. ఇక మనకి వర్షం నిన్న నుంచి మనకి ఒక మోస్తారు వర్షమే చిరుజల్లతో కూడినతో పాటు ఒక మోస్తారు వర్షమే కురుస్తుంది కాబట్టి సో భారీ వర్షం సిటీలో ఇప్పటివరకు అయితే ఎక్కడ నమోదు కాలేదు కాబట్టి ఇన్ఫ్లో తగ్గింది. ఇంకా కనుక అంటే వర్షాలు ఎక్కువ అయ్యి లేదంటే నాలాల ద్వారా ఎక్కువగా వరద ప్రవాహం పెరిగితే మాత్రం సో ఇంకా ఈ తుమ్ముల ద్వారా ఈ నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. వెంటనే మనకి ఈ తుమ్ముల ద్వారా హుస్సేన్ సాగర్ నుండి వరద ప్రవాహం అనేది కొనసాగుతూనే ఉంది. మనకి గతంతో పోలిస్తే అంటే గత 3-4 రోజుల కిందంతో పోలిస్తే మాత్రం ఇది రోజు రోజుకి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి ఈ పైనుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం మాత్రం కొంత మేరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని పరిశీలిస్తున్నారు. సో మిడ్ నైట్లో కానీ మళ్ళీ వర్షాలు కనుక పెరిగితే సో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఇప్పుడే హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఎక్కడికక్కడ అంతా అలర్ట్గా ఉన్నారు కాబట్టి సో ప్రస్తుతం నీటి మట్టం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ మనకి సమాచారం కూడా తెలియజేస్తున్నారు. సో నిన్నటితో పోలిస్తే మాత్రం ఇన్ఫ్లో మాత్రం తగ్గింది. ఇక ముఖ్యంగా ఈ పోయేటువంటి ఇప్పుడు కిందికి వెళ్తున్నటువంటి ఈ వరద ప్రవాహం సంబంధించినటువంటి నగరాలు ఏదైతే కింద ఉన్నాయో సో అది సబర్మతి నగర్ కానీ ఇంకా మనకి ఆ గోల్నాక ఏరియాలో కానీ అంబర్పేట కానీ ఇటు దోమలగూడకు సంబంధించినటువంటి ఈ వరద ప్రవాహం వెళ్ళేటువంటి ఆ పరిసర ప్రాంత ప్రజలను మాత్రం అలర్ట్గా చేశారు. సో వర్షం ప్రస్తుతం సిటీలో ఎక్కడా లేదు. ఇక్కడ కాసేపటి క్రితం మాత్రం ఒక చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురిసింది. సో భారీ వర్షం కనుక నమోదు అయితే తప్ప మళ్ళీ వరద పెరుగుతుంది. సో ఇదే తూముల ద్వారా మళ్ళీ ఈ వరద నీటిని అంతా కూడా మూసీలోకి విడుదల చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం హుస్సేన్ సాగర్ వద్ద మాత్రం ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చినా కూడా సో నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షం కూడా ఎక్కడ లేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం హుస్సేన్ సాగర్ వద్ద లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. చంద్రిక.